Good morning. So we are going to start our prestigious program, Prelims Baba. So this Prelims Baba, manaku telusu, it was a complete 6 months prelims mentorship program. Every day కొన్ని ఇంపార్టెంట్ హై ఇంపాక్ట్ థీమ్స్ని తీసుకుంటాం. దీంట్లో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ CSAT. వీక్లీ 4 క్లాసెస్ ఉంటాయి, 4 సెషన్స్. హై ఇంపాక్ట్ థీమ్స్ ఎలా ప్రిడిక్ట్ చేస్తామంటే, సో వాట్ ఈస్ దిస్ ఐడియా ఆఫ్ హై ఇంపాక్ట్ థీమ్స్ అన్నది కూడా చూడాలి. దేర్ వాజ్ ఎ రాంగ్ నోషన్. మొత్తం మన ప్రిలిమ్స్ సిలబస్ యూపీఎస్సీ సిలబస్ అంతా కంప్లీట్ చేయాలంటే లిటరల్లీ 4 ఏళ్ళు పడుతుంది. మోర్ ఓవర్ జనరల్ స్టడీస్ అన్నది చాలా హ్యూజ్ సబ్జెక్ట్. సో ప్రతి ఒక్క దాంట్లో ఒక ప్రెసిషన్ ఉంటుంది. కొన్ని ఏరియాస్ తీసుకున్నప్పుడు ఏ ఏరియాస్ని ఎక్కువ ఫోకస్ చేయాలి అని ప్రతి ఒక్క దాంట్లో ఒక ప్రెసిషన్ ఉంటుంది. సో ఆ ప్రెసిషన్ని బేస్ చేసుకుని అది కూడా, సో ఐ ఆల్వేస్ టెల్ యూ, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఆర్ నాట్ యాక్సిడెంటల్. ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఏదో ఊరికే సరదాగా ప్రొఫెసర్ని అడుగుతూనే ఆయనకి ఏదో బుద్ధి పుట్టినది ఏమి ఇవ్వడు. ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఆర్ వెల్ క్యూరేటెడ్. సో సంవత్సరంలో కరెంట్ అఫైర్స్ చదివి దీంట్లో లాజికల్ అండర్స్టాండింగ్ ఎలా అర్థమైంది ఆస్పిరెంట్స్ కన్నా దాన్ని క్యూరేట్ చేసి ఒక పర్ఫెక్ట్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని ఇస్తారు. సో కాబట్టి మనం ఆ ట్రెండ్ను ఫాలో అవుతాం. గత లాస్ట్ 10 years, ముఖ్యంగా 2014లో జరిగినటువంటి ఎగ్జామ్ తర్వాత 2014లో మనకు చాలా రిఫార్మ్స్ వచ్చాయి యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో. యూ మైట్ బి నోయింగ్ 2014 తర్వాత నుంచే మనకు CSAT వచ్చింది. మోరోవర్ 2016లో, ఇన్ ది ఇయర్ 2016, నేను ఎప్పుడు ఈ విషయం ఫస్ట్ చెప్తూ ఉంటాను. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఇది అర్థం చేసుకుంటే మీరు ఈజీగా యూపీఎస్సీ ట్రెండ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. 2016లో జరిగినటువంటి యూపీఎస్సీ మీటింగ్లో డిసైడ్ అయినటువంటి విషయం ఏంటంటే, క్వశ్చన్స్ బాగా లాజికల్గాను స్టాండర్డ్గాను ఉండాలి. అదేవిధంగా స్టేట్ కమిషన్స్కి కూడా యూపీఎస్సీ డైరెక్షన్స్ ఇచ్చినటువంటి మీటింగ్ అదే 2016 యూపీఎస్సీ మీటింగ్. ఆ తర్వాత నుండి మనం ట్రెండ్ చూస్తే కొంచెం లాజికల్గాను కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ గాను, సో అలా క్వశ్చన్స్ అడుగుతున్నటువంటి ట్రెండ్ మనం చూడొచ్చు. సో ఏమైనా సరే ఈ మనకు జిఎస్లో ఉన్నటువంటి దాదాపుగా ఒక 6-7 సబ్జెక్ట్స్ ఉంటాయి. కామన్గా జియోగ్రఫీ, కామన్గా ఉన్నటువంటి కోర్ సబ్జెక్ట్స్ జియోగ్రఫీ, ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ. ఇన్ఫ్యాక్ట్ జియోగ్రఫీ కంటే కూడా ఈ మధ్య ఇకాలజీ ఎన్విరాన్మెంట్ పైన ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇంతకుముందు జియోగ్రఫీలో ఒక 15-16 క్వశ్చన్స్ వస్తూ ఉంటే, దీస్ డేస్ క్వశ్చన్స్ ఆర్ హ్యావింగ్ మోర్ వెయిటేజ్ ఈస్ గివెన్ టు ది ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. అట్లీస్ట్ 11 to 15 క్వశ్చన్స్ హ్యాస్ బీన్ ఆస్కింగ్ ఫ్రమ్ దిస్ ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. అండ్ జియోగ్రఫీ వెయిటేజ్ కొంచెం తగ్గింది. అది కూడా ఇంటిగ్రేట్ చేసి ఇస్తున్నారు. కోర్ జియోగ్రఫికల్ ప్రిన్సిపల్స్, ఏదో ఒక థీరీ గురించి థాట్ గురించి ఏం అడగట్లేదు. సో ఇంటర్లింకింగ్ ఆఫ్ ది క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ థర్డ్ వన్ మనకు కామన్గా తెలుసు, పాలిటీ. ఎనీ వన్ థింక్ దట్ వీ కెన్ ఏబుల్ టు సాల్వ్ దిస్ బికాస్ ఆఫ్ దట్ బుక్ వీఆర్ హ్యావింగ్ ఇన్ పాలిటీ. ప్రతి ఒక్కరు పాలిటీ మేము చదవగలుగుతాము, రాయగలుగుతామని అనుకుంటూ ఉంటారు. కానీ కొంతవరకు బాగా తెలిసినటువంటి ఏరియాస్ కూడా దీంట్లో తప్పు చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే, బల్కీ బుక్స్ చదవడం వలన ఎక్కడ దేన్ని ఫోకస్ చేయాలో అని ఆస్పిరెంట్కి అర్థం కాకపోవడం. లేదంటే ఒక బుక్ చదవాలంటేనే 6-7 నెలలు పడుతుంది ఆ బుక్ అంతా కంప్లీట్ చేయాలంటే. అండ్ కమింగ్ టు ది హిస్టరీలో కూడా 3 కాంపోనెంట్స్, ఏన్షియంట్, మిడీవల్ అండ్ మోడర్న్. సో ఎక్కువగా మోడర్న్ నుండి ఫోకస్ చేస్తూ ఉంటారు. మోడర్న్లో నుండి అయితే బ్రిటిషర్స్ అడ్మినిస్ట్రేషను సిస్టమ్స్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి యాక్ట్స్ పైన ఎక్కువగా. అండ్ మిడీవల్లో అయితే ఈ ఢిల్లీ సల్తనత్స్, ముఘల్స్ ఆర్కిటెక్చర్ గురించి. ఏన్షియంట్లో అయితే కామన్గా కల్చర్ గురించి. ఇవి కాకుండా ఈ మధ్య బాగా వెయిటేజ్ పెరిగినటువంటి ఏరియా ఆర్ట్ అండ్ కల్చర్ గురించి కూడా ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. అండ్ ఇవి కాకుండా ఎకానమీ, సాధారణంగా జనాలు ఎక్కువగా భయపడుతున్నటువంటి సబ్జెక్టు ఎకానమీలో ఎవరు ఏమనుకున్నా సరే చాలా ఓపెన్ అండ్ క్లియర్గా చెప్తాను, ఎకాలజీలో యూపీఎస్సీకి చాలా తక్కువ వెయిటేజ్ ఉంటుంది. బియాండ్ డౌట్ ఐ కెన్ వెరీ కాన్ఫిడెంట్లీ టెల్, ఎకానమీ ఈజ్ హ్యావింగ్ వెరీ లెస్ వెయిటేజ్ ఇన్ యూపీఎస్సీ. సో అడిగినా సరే ఆ కోర్ ఎకనామికల్ ప్రిన్సిపల్స్ కంటే కూడా లేటెస్ట్ ఎకనామికల్ ట్రెండ్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. ఏదో ఈ మధ్య మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అయింది, సో ఆ కమిటీలో తీసుకున్న డెసిషన్స్ ఏంటి, లేదా బ్యాంక్ రేట్స్ని ఎలా మార్చారు, రెపో రేట్స్ని ఎలా మార్చారు, ఎందుకు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, లేదా దాని మీద తీసుకొచ్చినటువంటి ఐబీసీ కోడ్ ఉంటుంది, ఐబీసీ కోడ్లో సో ఏంటి, దానికి ఎవరు ఎన్ని నెలల్లో చేయాలి, ఇలాంటివి. అంటే కంటెంపరీ ఇష్యూస్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్య ఇంకా వెయిటేజ్ పెరిగినటువంటి ఇంకొక ఏరియా గవర్నెన్స్ పైన కూడా కొంచెం క్వశ్చన్స్ ఎక్కువగానే వస్తున్నాయి. సో ఇవి కాకుండా అంటే జియోగ్రఫీ, ఇకాలజీ, ఎన్విరాన్మెంట్, పాలిటీ, హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఇకాలజీ, ఇవి కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జనరల్ సైన్స్. గతంలో అయితే జనరల్ సైన్సెస్ పైన క్వశ్చన్స్ ఎక్కువగా వస్తూ ఉండేవి.
కోర్ సైన్సెస్ పైన అడుగుతూ ఉండేవాళ్ళు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇలాంటి విటమిన్స్, డిసీజెస్ ఇలాంటి వాటిపైన అడుగుతున్నారు. ఇప్పుడు ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఇవి కాకుండా ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువగా పెరిగినటువంటి ఏరియా ఇంటర్నేషనల్ రిలేషన్స్. అదేంటి, మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ మెయిన్స్లో పేపర్ 2లో గవర్నెన్స్తో పాటు ఉంది కదా. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ కాదు, యాక్చువల్గా చెప్పాలంటే గ్లోబల్ ఆస్పెక్ట్స్ ఎక్కువగా అడుగుతున్నారు. ఎక్కడో ఏదో వార్ జరుగుతుంది, సో మనకి ఎప్పుడూ ఒక ప్రశ్న ఉంటుంది. లాస్ట్ టైం కూడా యుక్రెయిన్ వార్ అప్పుడు, ఉక్రెయిన్ క్రైసిస్ అప్పుడు యుక్రెయిన్ చుట్టూ, రష్యా చుట్టూ ఉన్నటువంటి కంట్రీస్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో గుర్తుపెట్టుకోండి, లేకపోతే మర్చిపోతారని కూడా చెప్పినది ఇంకా గుర్తుంది నాకు. దట్ వాజ్ ఆస్డ్ ఇన్ ది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో అలాంటివి, లేదా ఎక్కడో ఒక చోట ఒక ఎర్త్క్వేక్ వస్తుంది, ఆ ఎర్త్క్వేక్ వచ్చినటువంటి ఆ ఏరియా చుట్టూ, అంటే అది ఏ ప్లేట్ బౌండరీస్లో ఉంది, ఎందుకు అక్కడే ఎర్త్క్వేక్ వచ్చింది, ఎర్త్క్వేక్ హాట్ స్పాట్స్ అంటే ఏంటి, వోల్కానిక్ హాట్ స్పాట్స్ అంటే ఏంటి, ఇలాంటి ఆస్పెక్ట్స్. అంటే ఒక ఈవెంట్ని తీసుకొని ఆ ఈవెంట్ రిలవెంట్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ అడుగుతుండడం ఇంకొక పద్ధతి. సో అలా ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంకా కరెంట్ అఫైర్స్ అయితే మనకు తెలుసు 50% వెయిటేజ్. ఇన్ఫ్యాక్ట్ 50% అంటే చాలా తక్కువ అయిపోతుంది, 65% వెయిటేజ్ కరెంట్ అఫైర్స్కే ఉంటుంది. కరెంట్ అఫైర్స్ పైన ఎక్కువగా, అది ఎకాలజీ ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, గవర్నెన్స్ పాలిటీ కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఏదైనా సరే కరెంట్ అఫైర్స్ పైన ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో ఈ కరెంట్ అఫైర్స్ కూడా డైరెక్ట్గా ఒక కరెంట్ అఫైర్ని అడగడం కాదు, ఒక స్టాటిక్ పోర్షన్ని తీసుకొని దాంట్లో కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేట్ చేస్తుండడం. ఫర్ ఇన్స్టెన్స్, ఇటీవల వీఆర్ హ్యావింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ జరిగాయి ఈ మధ్య కాలంలో. ఎలక్షన్స్ని బేస్ చేసుకొని పొలిటికల్ పార్టీ రికగ్నిషన్స్ ఎలా ఉంటాయి, యాంటీ డిఫెక్షన్ లా ఎలా ఉంటుంది, సో అలా ఇంటర్ రిలవెంట్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. వీటిలో గనక మనము, అంటే ఎక్సెల్ అవ్వాలి అని నేను ఏం చెప్పట్లేదు, దీంట్లో 100% మనకు నాలెడ్జ్ ఉండాలి, అట్లీస్ట్ 70% ఉండాలి. దీనిలో ఒక 40 to 50% ఉన్న కరెంట్ అఫైర్స్, ఒక 40 to 50% ఉన్న పని అయిపోతుంది, ప్రిలిమ్స్ దాటించడమే. చాలామంది మీకు తెలుసలేదో, ఆల్ ఇండియా టాపర్స్ కూడా ఒకానొక సందర్భంలో ఆల్ ఇండియా టాపర్, సో మన పేరు ఎందుకు మెన్షన్ చేయాలి, ఆల్ ఇండియా టాపర్ 103 మార్క్స్ క్వాలిఫైయింగ్ అయితే 103.2తో ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి ఆల్ ఇండియా టాపర్స్ ఉన్నారు. అంటే వీ మే థింక్ దట్ ఆల్ ఇండియా టాపర్ అంత నారోగా క్లియర్ కావాలంటే దే నో. అంటే ప్రిలిమ్స్లో మనం ఎక్సెల్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రిలిమ్స్లో స్ట్రాటజీ పట్టుకొని వాళ్ళు మనల్ని ఎలిమినేట్ చేయాలని ట్రై చేస్తుంటారు, మనం ఏదో ఒక రూట్లో తప్పించుకొని అటు సైడ్ పడాలని ట్రై చేస్తూ ఉంటాం. ఇదంతా ఒక ఎత్తు అయితే, సీసాట్ ఇంకొక టార్చర్. ఈ మధ్య సీసాట్ వెయిటేజ్ పెరుగుతూ ఉండడం, అంటే ఈవెన్ ఐఐటి చదివినటువంటి వాళ్ళు కూడా సీసాట్లో కొంతవరకు ఫెయిల్ అవుతున్నటువంటి ఇన్స్టెన్సెస్ మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం. దట్ ఈస్ ద రీజన్, బేస్డ్ ఆన్ దట్ ప్యాటర్న్, బేస్డ్ ఆన్ ది ట్రెండ్స్, వీఆర్ ప్రిడిక్టింగ్ సర్టెన్ థీమ్స్, కొన్ని హై ఇంపాక్ట్ థీమ్స్. ఆ థీమ్స్ని తీసుకున్న తర్వాత, అది నేనైనా, మేడం అయినా, ఇంకొకసారి అయినా, ఎవరైనా సరే ఒక హై ఇంపాక్ట్ థీమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ హై ఇంపాక్ట్ థీమ్స్కి సంబంధించినటువంటి కోర్ ఏరియా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వీ విల్ డిస్కస్ దట్ కోర్ ఏరియా. ఆ కోర్ ఏరియాతో పాటు అది ఎందుకు ప్రస్తుతం కరెంట్ ఈవెంట్గా ఉంది అన్న దాని రిలవెంట్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కూడా డిస్కస్ చేస్తాం. దానికి సంబంధించినటువంటి కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, నార్మల్గానే వెన్ ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇన్ ది క్లాస్, ఐ మేక్ దట్ పర్టికులర్ టాపిక్ ఇంటూ ఆబ్జెక్టివ్ క్వశ్చన్. దాన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్లోకి మార్చి మిమ్మల్ని అడుగుతూ ఉంటాను, దీనికి ఆన్సర్ చెప్పండి. సాధారణంగానే అలా చేస్తూ ఉంటాం, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ క్వశ్చన్స్ విల్ బీ ఫ్రేడ్. మీకు అందరికి ఇప్పుడు మెటీరియల్స్ వచ్చాయి కదా, ఎర్త్క్వేక్స్ గురించి మెటీరియల్స్ వచ్చాయి, వీటిపైన క్వశ్చన్స్ తయారు చేస్తాను. అది మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, MCQs రూపంలో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మోర్ ఓవర్ యూ కెన్ యూటిలైజ్ దట్ మెటీరియల్ ఫర్ ది మెయిన్స్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్. అది ఎలా యూటిలైజ్ చేసుకోవాలన్నది నేను మెయిన్స్ పర్స్పెక్టివ్కి వచ్చినట్టు చెప్తాను. సో ఇలా మన ప్రిలిమ్స్ బాగా ఉంటుంది. అలా జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, వీటితో పాటు సీసాట్ కూడా ఉంటుంది. సో ఈ రోజు నుంచి మనం ప్రిలిమ్స్ బాగా స్టార్ట్ చేస్తున్నాం. దీనిలో భాగంగా మన ఫస్ట్ హై ఇంపాక్ట్ థీమ్ని నేను తీసుకుంటున్నాను, జియోగ్రఫీ. పేరుకి ఇది జియోగ్రఫీ అని ఉన్నా సరే, పేరుకు అంటే ఎర్త్క్వేక్స్ అనే ఈ టాపిక్ని తీసుకుందాం. ఎర్త్క్వేక్స్, భూకంపాలు. సో దిస్ ఈస్ ది ఫస్ట్ డే, థీమ్ 1, అండ్ డే 1 థీమ్ 2, డే 1 థీమ్ 3, ఇలా మనకి ఈరోజు ఒక 3-4 థీమ్స్ జరుగుతాయి బేస్డ్ ఆన్ అవర్ ఫ్యాకల్టీ. సో వాటిపైన మీకు స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది, అండ్ MCQs కూడా ఈరోజు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, లేదా రేపు మార్నింగ్ క్లాస్కి వచ్చేటప్పటికి క్వశ్చన్ పేపర్ రెడీగా ఉంటుంది. మీరు టెస్ట్ రాసి క్లాస్కి మీరు రెడీగా ఉండాల్సి ఉంటుంది. సో ఈ ఫస్ట్ థీమ్ని తీసుకోవడం, ఈ ఫస్ట్ థీమ్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఎర్త్క్వేక్స్. ఇది కేవలం పేరుకు జియోగ్రఫీనే, కానీ ఇట్ కెన్ బి ఆస్డ్ ఇన్ అండ్ ఇట్ ఈస్ రిలవెంట్ టు ది డిజాస్టర్ మేనేజ్మెంట్. అదేంటి సార్ మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఉందా అంటే, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ టీమ్స్ ఉన్నాయి. అంటే యూపీఎస్సీకి ఏది ఒక లిమిటేషన్ కాదు. దట్ ఈస్ ద రీజన్ వై సమ్ టైమ్స్ ఇట్ ఈస్ క్యాజువల్లీ కాల్డ్ యాజ్ యూపీఎస్సీ, అంటే అన్ప్రిడిక్టబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని.
సమ్టైమ్స్ యూపీఎస్సీ ఈజ్ ఆల్సో రెఫర్డ్ యాజ్ యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అంటే ఒక లిమిట్ లేదు. లిమిట్ లేకపోవడం వల్ల ఎక్కడ చదవాలి, ఎక్కడ ఆపాలని తెలియకపోవడం వల్ల ఏదో అడుగుతారు. ఏది అడిగినా సరే రెడీగా ఉండాలి. మనం ఏమన్నా దేవుళ్ళమా ఏది అడిగినా సరే రెడీగా ఉండడానికి? కాకపోతే ఒక పల్స్ ఉంటుంది. ఆ పల్స్ని పట్టుకుంటే ఈజీగా క్లియర్ చేయొచ్చు. మనం ప్రిలిమ్స్లో ఎక్సెల్ అవ్వాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ట్రెండ్ తెలుసుకొని 95 to 97 to 107 మార్జిన్ పెట్టుకొని అటు దాటేస్తే పని అయిపోతుంది. సో అలానే మనం మేనేజ్ చేస్తాం. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్లో అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్లో కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎర్త్క్వేక్స్ ఈజ్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ నేచర్ యాజ్ వెల్. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్లో కూడా ఈ యొక్క ఎర్త్క్వేక్స్ అన్నది మన ప్లే చేస్తుంది. అండ్ న్యాచురల్ డిజాస్టర్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. ఇటీవల దెర్ వాజ్ ఏ టోంగా వల్కానిక్ ఎరప్షన్ ఒకటి జరిగింది. ఈ టోంగా వల్కానిక్ ఎరప్షన్ జరగడం వలన దెర్ వాజ్ ఓషినియా కంట్రీస్లో టోంగా అనే ఒక చిన్న ఐలాండ్లో ఒక వల్కానిక్ ఎరప్షన్ జరిగితే 0.4 గిగాటన్స్ ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్ అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అయింది. దీంతో ఏమైంది, సల్ఫర్ డయాక్సైడ్ క్లౌడ్స్ పెరిగిపోయి అండ్ ఆ టోంగా రీజియన్లో టెంపరేచర్స్ తగ్గిపోయినాయి. సో ఎందుకని అంటే సల్ఫర్ డయాక్సైడ్కి అల్బెడో ఎక్కువగా ఉంటుంది. అల్బెడో అంటే రిఫ్లెక్టివిటీ. సో ద కెపాసిటీ టు రిఫ్లెక్ట్ ద రేడియేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ అల్బెడో. ద క్యాలిబర్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ ఆఫ్ ది సర్ఫేస్ ఈజ్ కాల్డ్ యాజ్ అల్బెడో. సల్ఫర్ డయాక్సైడ్ క్లౌడ్స్కి అల్బెడో ఎక్కువగా ఉంటుంది. అందుకనే సన్లైట్ని అది పెనట్రేట్ చేయనీయకుండా వెనక్కి రీరేడియేట్ చేపించింది. దీని వలన టోంగా రీజియన్లో టెంపరేచర్స్ తగ్గినాయి. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ అనే టెంపరేచర్ పెరుగుతూ ఉంటే ఇక్కడ టెంపరేచర్ తగ్గడం అన్నది సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్. అందుకనే దీనిలో నుండి క్వశ్చన్ అడుగుతారు. అందుకని ఊరికనే ఏం పొద్దుపోక ఏదో ఒక క్వశ్చన్ ఏం అడగరు. దే ఆర్ వెల్ క్యూరేటెడ్. అందుకని ఇలాంటి ఏరియాస్ మనం చూస్ చేసుకున్నాం. ఎన్విరాన్మెంట్ ఇకాలజీలో కూడా అడగచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్లో అడగచ్చు. అండ్ ఇటీవల కాలంలో ఎందుకు ఈ ఎర్త్క్వేక్ని నేను తీసుకోవడంలో ఒక కారణం ఏంటంటే, ఇన్ కేస్ ఆఫ్ మనకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారము ఇండియాలో 5 సీస్మిక్ జోన్స్ ఉన్నాయి. అంటే భూకంపం ఏర్పడడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాస్ 4 ఉన్నాయి. పేరుకేమో 5 ఉంటాయి, బట్ 4 జోన్స్ ఉంటాయి. జోన్ 5, జోన్ 4, జోన్ 3, జోన్ 2, జోన్ 1 అన్నది ఉండదు. ఇన్ దిస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈజ్ మెజారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ హ్యాస్ బీన్ లొకేటెడ్ ఇన్ జోన్ 2 అన్నమాట. అంటే తక్కువ ఎర్త్క్వేక్స్ ఇన్స్టెన్సెస్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాస్లో మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉంది. బట్ రీసెంట్లీ దేర్ వాజ్ అన్ ఎర్త్క్వేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. కాబట్టి ఏమవుతుంది అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇచ్చినటువంటి ఒక నోటీసబుల్ పాయింట్కి వ్యతిరేకంగా భూకంపాలు వచ్చినాయి కదా. అంటే ఒక స్టాండర్డ్ అనుకున్నాం మనం ఇక్కడ రాదు అని, కానీ అక్కడ భూకంపాలు వచ్చాయంటే దెన్ యువర్ థియరీ ఆర్ యువర్ అబ్జర్వేషన్ హ్యాస్ బీన్ రాంగ్. అందుకని ఏం చేస్తారంటే ఇలాంటి దానిపైన క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు. అండ్ ఈ విషయం కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో బాగా దీన్ని ఫోకస్ చేసింది. కాబట్టి దీనిపైన క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. దీనివల్లనే కాదు, సాధారణంగానే ఎర్త్క్వేక్ అన్న టాపిక్ పైన ఎక్కువగా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎర్త్క్వేక్స్ టాపిక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బేసికలీ ఇంపార్టెంట్. జియోగ్రాఫికల్ ఫెనామినా విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా ఎర్త్క్వేక్స్ ఇంపార్టెంట్. అందుకనే ఎర్త్క్వేక్స్ అనే టాపిక్ను చూస్ చేసుకున్నాను. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అన్న విషయాన్ని చెప్పాను. అండ్ దీని కోర్ ఎలిమెంట్ని కరెంట్ ఇష్యూతో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తూ పోదాం. ఏదైనా ఒక థీమ్ స్టార్ట్ చేసినప్పుడు ఆ థీమ్ని అదే రోజు కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం మనం. ఎందుకంటే మళ్ళీ ఆ నెక్స్ట్ డేకి కంటిన్యూ చేస్తే ఏమవుతుందంటే 2 థీమ్స్ ఒకే రోజు జరుగుతుంటాయి. దీనివల్ల మీరు ప్రిసైజ్డ్గా చదవలేరు. సో గంపగుత్తగా మొత్తం సబ్జెక్ట్ అంతా మిందేసుకొని చదివితే అది కాదు, పని అవ్వదు. కాబట్టి ఒక ప్రిసైజ్డ్గా నేను ఇచ్చినటువంటి టార్గెట్స్ని బేస్ చేసుకొని చదువుకుంటూ వెళ్ళండి. వీ కెన్ ఏబుల్ టు క్లియర్ దట్. మీకు ఇచ్చినటువంటి మెటీరియల్లో నేను చాలా ఎక్కువ టైం తీసుకొని క్యూరేట్ చేశాను మెటీరియల్. ప్రతి పాయింట్ ఐ లిటరలీ టెల్ యూ ఎవ్రీ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ లాజిక్ ఈజ్ ఇంపార్టెంట్. అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ అన్నప్పుడు నేను పదే స్ట్రెస్ చేస్తాను. స్టార్ మార్క్ వేసుకోండి లేదా అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి ట్రెండ్ని బేస్ చేసుకుని ఐ విల్ టెల్ సర్టెన్ పాయింట్స్. దోస్ పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. సర్టెన్ పాయింట్స్ ఆర్ స్టిల్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దోస్ ఏరియాస్.